మన మన యొక్క గ్రామ అభివృద్ధికి, గ్రామ తీర్థానికి ఎటువంటి అట్రాక్షన్స్ చేయాలి? ఒక రిలీజియస్ ధర్మంగా ఉన్నవాళ్ళు ఓ యజ్ఞము, ఓ యాగము, ఒక హరికథ పురాణాలు లాంటివి, ఇంకా అట్రాక్షన్గా ఉండాలంటే బట్టల దుకాణాలు, రకరకాలైన ప్రసాదన వస్తువులు, ఫ్యాషన్ డిజైన్ వస్తువులు, ఇవన్నీ బజార్ డెవలప్ చేసుకుంటే మనము ఒక ఆదాయాన్ని కూడా దీనికి పెంచుకున్న వాళ్ళం అవుతాము. అట్లనే బ్రాండింగ్ అనేది చూడండి, ఒక వెన్న తీయడము, ఆ వెన్న నుండి నెయ్యి చేయడము, ఆ నెయ్యిని రకరకాల కేజీ ధరల అమ్ముతున్నారు బ్రాండింగ్ ప్రకారంగా. వాటి గురించి మనము ప్రపంచానికి ఏం కావాలి? 700 నుంచి 900కు అమూల్ వాళ్ళు, పతంజలి వాళ్ళు నెయ్యి అమ్ముతుండ్రు. కొందరు 1500కు అమ్ముతుండ్రు గిర్రావుల్ది, కొందరు 4500, కొందరు 3500 లీటర్లు అమ్ముతున్నారు. నేను ఒక విషయం చెప్తాను మీకు, ₹1,00,000 పైన కూడా 1 లీటర్ అమ్మే వాళ్ళు ఉన్నారు. ఇది ఏంటిది? దీని యొక్క వెనుక ఉన్న సీక్రెట్ ఏంది? మరి మన యొక్క అనాది నుండి వచ్చిన వేదాలున్న జ్ఞానం ఏంది? పురాణాలున్న జ్ఞానం ఏంది? దీని యొక్క విజ్ఞానపరమైన విషయం ఏంది? ఇవన్నీ మనము ఈ గ్రామ తీర్థంలో అందరికీ వారి యొక్క స్థానియ భాషలో డిస్ప్లే చేస్తే బాగుంటుందని నా విశ్వాసము. ఇది ఒక్కరు చేసే పని కాదు, అందరు కలిసి చేయాలి. సహాయ సహకారాలతోనే అయ్యే ఉత్కృష్టమైన ఈ గ్రామ తీర్థాన్ని అందరూ సహకరిస్తారని నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్క చిన్న విషయాన్ని మీకు చెప్తాను. ఒక కుంకుడుకాయలతోని ఫ్లోర్ వాష్ చేయొచ్చు, డిష్ వాష్ చేయొచ్చు, హ్యాండ్ వాష్ చేయొచ్చు, బాడీ వాష్ చేయొచ్చు, లాండ్రీ వాష్ చేయొచ్చు, షాంపూ చేయొచ్చు. ఇట్లా ఎన్నో రకాలైన మన దగ్గర మొక్కలు ఉన్నాయి. యాంటీ డయాబెటిక్ లీఫ్ ఉంది, మొరి పండ్లు ఉన్నాయి, జీడి పండ్లు ఉన్నాయి. ఇవన్నీ ఆరోగ్యానికి సంబంధించినవి. గమ్మత్ ఏంటంటే మన అడవిలో ఒక 3-4 గంటలు తిరిగితే O3, ఓజోన్, ఆక్సిజన్ మంచి దొరుకుద్ది. అదే ఒక ట్రెక్కింగ్ అని అంటారు, ఎక్కడికో వెళ్తారు. మన ఊరికి వచ్చి వాళ్ళకు రాజగుట్ట ఎక్కమని చెప్పండి, ఆ ఏరియల్ వ్యూ చూపించండి. ఈకో టూరిజం డెవలప్ చేసుకోవచ్చు. దీని గురించి ఆలోచిస్తారని నా మనవి. గ్రామీణ మిత్రులందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ విషయం మీద మంతనం చేస్తారని నా యొక్క ఈ విషయాన్ని ఇక్కడితో నేను ముగిస్తున్నాను. ధన్యవాదాలండి.